అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. హైడ్రా రంగనాథ్ గారు తప్పు నాదే తప్పు జరిగిపోయిందని చెప్పేసి లెంపలేసుకున్నారంట. ఎందుకు లెంపలేసుకున్నారంటే, ఇప్పుడు హైడ్రా అది చేయాల్సిన పని చేయకుండా అన్నింట్లో ఏలు పెడుతుంది. అది బేసిక్గా హైడ్రా చేయాల్సిన పని వేరు, వీళ్ళు చేస్తున్నది వేరు. హైడ్రా ఏం చేయాలి? ఈ మ్యాన్ హోల్ల సంరక్షణ, వీటి పూడికలు, లేకపోతే ఎక్కడన్నా ప్రమాదం జరిగినప్పుడు వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేయాలి. అది కాకుండా మిగతా అన్నింటిలో ఏలు పెడుతుంది, మిగతా వాటిలో మాత్రం హైపర్ రియాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు ఒక ఘటన హైడ్రా పనితీరును, హైడ్రా అది చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రజల ముందు పెట్టింది. చివరికి రంగనాథ్ గారు లెంపలేసుకొని మాదే తప్పు అయింది, హైడ్రాదే తప్పు అని చెప్పేసి లెంపలేసుకున్నారు. ఆ ఘటన ఏందో ఒకసారి చూద్దాం. యాకత్పురాలో ఒక ఘటన జరిగింది. ఒక మ్యాన్ హోల్ మూత తీసేసి ఆ మ్యాన్ హోల్లో ఉన్నటువంటి పూడిక తీసి ఆ పూడిక తీసేసి మళ్ళీ ఆ మ్యాన్ హోల్ మీద మూత పెట్టకుండానే వెళ్ళిపోయారు అధికారులు. మూత పెట్టకుండా వెళ్ళిపోయారు. ఇది హైడ్రా చేయాల్సినటువంటి పని. సో ఆ మూత పెట్టకుండా వెళ్ళిపోతే పాపము, మీరు ఒకసారి ఆ వీడియో పక్కన ప్లే అవుతుంటే చూడండి. ఆ స్కూల్కి వెళ్తున్నటువంటి ఒక చిన్నారి వెనకకు చూసుకుంటూ పోయి ఆ మ్యాన్ హోల్లో పడిపోయింది. ఆ మ్యాన్ హోల్లో పడిపోయింది. మన దేవుని దయ వల్ల ప్రమాదం ఏమి జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే వాళ్ళ తల్లిలో మరి వాళ్ళు ఎవరో పక్కన ఉన్నటువంటి వాళ్ళు వెంటనే అమ్మాయిని బయటకు తీసిండ్రు, బయట నిలబెట్టారు. ఆ స్కూల్ బ్యాగ్ కూడా తీసిర్రు. కానీ ఏమన్నా చిన్న పొరపాటు అటు జరిగిందంటే ఆ అమ్మాయి ఒక లోపల వాటర్ ఫ్లో కూడా ఉంటే ఆ అమ్మాయి కొట్టుకపోతుండే, చనిపోతుండే. ఈ ప్రమాదము ఒక 2-3 రోజుల క్రితం జరిగింది. ఈ వీడియో ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అవడంతో వెంటనే సంకలు గుద్దుకున్నటువంటి హైడ్రా రంగనాథ్ గారు ఏం చెప్పారు? ఇది మాకు సంబంధం లేదు, ఇది మా పని కాదు అని చెప్పారు. చాలా విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఏ రకంగా సమన్వయ లోపంతో పనిచేస్తూ ఉన్నదో, గవర్నమెంట్ శాఖలు ఎవరికి వారే యథేచ్ఛగా ఎట్లా పనిచేస్తూ ఉన్నారో, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఈ ఘటన బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకసారి చూస్తే ఈ పూడిక తీసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా, తప్పు మాది కాదంటే మాది కాదు అని చెప్పేసి ఆ మ్యాన్ హోల్ మూత తెలిసేటువంటి కార్యక్రమంలో మాది కాదంటే 3 శాఖలు కొట్లాడుకున్నాయి. ఒకటేమో హైడ్రా, ఇంకొకటేమో జిహెచ్ఎంసీ, ఇంకొకటేమో వాటర్ వర్క్స్ వాళ్ళు ఉంటారు కదా, నీళ్ళు సప్లై చేసేటువంటి వాళ్ళు, జలమండలి వాళ్ళు ఈ 3 శాఖలు కొట్లాడుకున్నాయి. ఈ ఫస్ట్ జిహెచ్ఎంసీ ఏం చెప్పిందంటే, ఈ పూడిక తీసే పనులు చేపట్టి పని పూర్తి చేసుకొని మూత వేయకుండానే పోయిర్రు, తప్పు మాది కాదు, తప్పు హైడ్రాది, ఈ పూడిక తీసే కార్యక్రమం వాళ్ళదే, వాళ్ళు తీసేసిర్రు, ఆ మూత వేయకుండానే వెళ్ళిపోయారు అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వీడియో అంతా వైరల్ కాగానే దానికి వెంటనే రియాక్ట్ అయినటువంటి రంగనాథ్ గారు బాగా రియాక్ట్ అవుతారు. ఇట్లాంటివన్నీ వెంటనే రియాక్ట్ అయ్యి, అసలు ఆ మ్యాన్ హోల్ మూత పెట్టే ఆ పని మాకు సంబంధం లేదు, ఈ మ్యాన్ హోల్ మీద మూత మేము పెట్టి వచ్చినాం కానీ జలమండలి వాళ్ళు తీసి పోయి, అంటే నీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, నీళ్ళు మన ఇంటికి మంచినీళ్ళు విడుదల చేసేవారు, సో వాళ్ళ సిబ్బంది తప్పు, ఇది మాకు సంబంధం లేదు, ఈ జలమండలి వాళ్ళదే, HMWSSB వారిదని చెప్పేసి హైడ్రా రంగనాథ్ చేతులు దులుపుకొని చివరికి ఏమైంది, మళ్ళీ దాని తర్వాత ఏమైంది, ఇది మాకు సంబంధం లేదు, మ్యాన్ హోల్ మూత తీసింది మేము కాదు, జలమండలి సిబ్బందే అని చెప్పేసి హైడ్రా తప్పుకుంటే, దాని తర్వాత యాకత్పురా ఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక్కడ నాలా పూడిక తీత పనులు హైడ్రా అధికారులు చేపట్టిర్రు, మాకు అసలు దానికి సంబంధమే లేదు, ఘటన జరిగినటువంటి ప్రాంతంలో వరద కాలువ, మూసీ నాలా కలిసి ప్రవహిస్తున్నాయి, అవి జలమండలి పరిధిలోకి రావు, తప్పు మాది కాదు, ఆ ఘటనకు మాకు సంబంధం లేదని చెప్పేసి ఈ జలమండలి వాళ్ళు కూడా ఒక వివరణ ఇచ్చారు. తప్పు నాది కాదని జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తారు, మేము మూత పెట్టి వచ్చినాం కానీ జలమండలిలో తీసిరని చెప్పేసి మన హైడ్రా రంగనాథ్ గారు చెప్తారు. ఆ జలమండలి వాళ్ళేమో అసలు మాకు సంబంధం లేదు, అది మా పరిధిలోకే రాదు, అదంతా కూడా హైడ్రా వాళ్ళే చేసిరు, ఆ పూడిక తీసే కార్యక్రమం కూడా వాళ్ళే చేసిరు, వాళ్ళే మూత పెట్టకుండా మర్చిపోయి వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇది కాస్త పెద్దగా అయింది, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, వీళ్ళ స్టేట్మెంట్లు కూడా వైరల్ అయినాయి. వైరల్ అయిన తర్వాత అందరూ ప్రభుత్వ అధికారుల పనితీరు మీద హైడ్రా రంగనాథ్ పేదో నెల్లు కూలగొడుతందుకు బాగా సోకుంటుంది వీళ్ళకి, ఈ హైడ్రా వాళ్ళకి. అది చెరువు కొంచెం ఆనుకొని ఉందో లేకపోతే అటు ఇటు ఏమైనా ఉందంటే పోయి వెంటనే కూలగొట్టాలి, వాడిని రోడ్డు మీద పడేయాలి, వాడిని ఆగమాగం చేయాలి. ఈ అధికారుల పనితీరు అట్లా ఉంటుంది. హైకోర్టు ఎన్నిసార్లు రంగనాథ్కి మొట్టికాయలు వేసినా, శంపల మీదకి వెళ్ళి వాయించినా కానీ కొంచెం కూడా ఆయన లోపల మార్పు రాదు, చలనం రాదు, ఈ ప్రభుత్వానికి రాదు, హైడ్రాకి రాదు. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు మాత్రం ఇంత నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటారు. ఆ మ్యాన్ హోల్లో పడ్డటువంటి పాప ఏం కాలేదు, దేవుడి దయ వల్ల మంచిగానే ఉంది, ఆ అమ్మాయి ముస్లిం అనుకుంటా, సో అల్లా దయ వల్ల మంచిగానే ఉన్నది ఆమె. కానీ చివరికి ఒకవేళ ఇన్ కేసు అందులో ఏమైనా జరిగి ఉంటుంటే
ఇప్పుడు తప్పు నాది కాదంటే నాది కాదని చెప్పడానికి ఇలా కనీసం అది ఉంటుండేనా? చివరికి ఇదంతా వైరల్ అయింది. ప్రభుత్వము బాగా సీరియస్ అయింది వీళ్ళ వ్యవహారం మీద. సీరియస్ కాగానే ఇంకా రంగనాథ్ గారు ఈ లేఖలు అన్నీ రాసుకున్నారు, ఒకరికొకరు లేఖలు రాసుకున్నారు. అంతా తప్పు మాది కాదంటే మాది కాదా అని చెప్పేసి. దాంతో విచారణ జరిపిన తర్వాత తప్పు ఒప్పుకున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంట ఈ పాత బస్తీ ఆ యాకత్పురంలో జరిగినటువంటి ఆ ఘటనలో మా వాళ్ళే పూడిక తీసిరు, మూత పెట్టి రావడం మర్చిపోయారు అని చెప్పేసి రంగనాథ్ గారు తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకున్నారంట. మరి ఇప్పుడు ఏం చేయాలి రంగనాథ్ గారిని? మీకు ఇట్లాంటివి ఏవి కనపడవు, ఎందుకో తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకున్నారంట. మీరు చేయాల్సిన పని ఏంది? ఫస్ట్ ఈ మ్యాన్ హోల్లో పూడికలు తీసే కార్యక్రమాలు ఇవి మంచిగా చేయండి. తర్వాత పేదోళ్ళ ఇండ్లు ఆడ ఏనో బస్తీలలో పాపం వాళ్ళు ఎప్పటి నుంచో ఏండ్లకి వెళ్ళి దశాబ్దాల కాలంకి వెళ్ళి గుడిసెలో అవి వేసుకుంటే వాళ్ళ ఇల్లు ఊలగొడుతందుకు బాగా తెల్లారక ముందుకే ఉరుకుతారైనా. హైకోర్టు జడ్జి గారు ఏమన్నారు? మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్టు అలా ఇండ్లు గులగొట్టుడే, మధ్యాహ్నం లంచ్ వాళ్ళ ఇండ్లు గులగొట్టుడే. అదేంది రంగనాథ్ గారు, మీకు శనివారం ఆదివారమే పని చేయాలనిపిస్తుంది, మిగతా డేస్లో పని చేయాలనిపించదా అని చెప్పేసి అడిగిండు ఆయన. ఎవరు? జడ్జి గారు అడిగారు. దానికి రంగనాథ్ గారు చిన్నపిల్లగాడు ఎల్కేజీ పిల్లగాడు టీచరు తిడుతుంటే ఎట్లా సైలెంట్గా చూస్తావు అట్లా కళ్ళప్పగించి ఉంటాడో అట్లా ఉండిపోయిండు. మ్యాన్ హోల్ మీద మూత పెట్టడం తెలియదు మీ అధికారులకి. ముందు ఆ పని చేయండి, తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ చేయొచ్చు. కానీ దీంతో బాగా వైరల్ అవుతూ ఉన్నది. అట్లా తీసొచ్చేటటువంటి ఎవరైతే ఆ మూత తీయలేదో, ఆ మూత పెట్టలేదో, ఆ మూత పెట్టినటువంటి అధికారుల మీద సిబ్బంది మీద మేము చర్యలు తీసుకుంటాం. సిబ్బంది మీద చర్యలు తీసుకుంటే ఏమొస్తుంది? ముందు మీ మీద తీసుకోవాలి చర్యలు. రంగనాథ్ మీద చర్యలు తీసుకుంటే మిగతా అంతా కరెక్ట్గా వస్తుంది. ముంగల్ నాగలు చక్కగా పోతే వెనక నాగలు చక్కగా వస్తుంది. మీకున్నటువంటి సిబ్బంది ఎంత గాలని మీరు చూసుకోకుండా ఈ ఇల్లు కూలగొడదాం, ఆ ఇల్లు కూలగొడదాం, ఇది మూసినది అది ఇది అని చెప్పేసి ఈ కూలగొట్టే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే రేవంత్ రెడ్డి గారు మీకు అప్పచెప్పినటువంటి ప్రైవేట్ పనులు వేరే ఉంటే ఉండవచ్చును, కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటే ఇట్లా మ్యాన్ హోల్ మూతలు వాటికి అవే తెరుచుకుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.